హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొల్హాపూర్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉందండి. ఇక్కడ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు, లేదా కరవీర మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు. బృహ మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తల్లడం వల్ల తన నివాస స్థానాన్ని అవమానించారని కోపించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చిందని మనందరికీ తెలుసు కదండి. అమ్మవారు భూమిపై తపస్సు చేస్తున్నప్పుడు కులహాసుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను, మునులను తీవ్రంగా హింసించేవాడంట. అతని అరాచకాన్ని భరించలేక అందరూ అమ్మవారిని శరణు కోరగా అమ్మవారు ఆ రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసింది. యుద్ధం ముగిసే సమయంలో కొల్హాసురుడు తన తప్పు తెలుసుకొని అమ్మవారి శరణు కోరాడు. అమ్మవారిని వరం అడిగాడు. ఆ వరం ఏంటంటే ఆ ప్రాంతానికి తన పేరు పెట్టాలని. అతని కోరికను మన్నించి అతన్ని సంహరించిన తర్వాత ఆ ప్రాంతానికి కొల్హాపూర్ అని పేరు వచ్చింది. ఆ తర్వాత మునులు, దేవతలు అమ్మవారిని ఇక్కడే ఉండమని కోరగా అమ్మవారు ఈ గుళ్ళో స్వయంభుగా వెలిశారు. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 18వ శక్తిపీఠంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ కన్నుగుడ్డు అంటే లెఫ్ట్ ఐ పడిందని చెబుతారు. ఈ టెంపుల్ 7వ శతాబ్దంలో చాళుక్యుల రాజు నిర్మించారండి. తర్వాత కాలంలో యాదవ, శిలాహార రాజులు డెవలప్ చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మచ్ సింప్లీ సూపర్బ్ అండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో అమ్మవారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ప్రతి ఇయర్ కిరణోత్సవం అనే ఉత్సవం జరుగుతుందంట. అంటే సన్సెట్ సమయంలో సూర్యకిరణాలు అమ్మవారి పాదాల నుంచి మొదలై క్రమంగా ముఖంపై పడి తేజోమయంగా మారుతుందంటండి అమ్మవారి ఫేస్. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందంట. మామూలుగా చూస్తేనే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉన్నారు. ఇంకా సూర్యకిరణాలు పడుతున్న అమ్మవారిని చూస్తుంటే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుందండి. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే 7 జన్మల పాపాలు తొలగి అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందంటండి. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఇంత చిన్న ఏజ్లోనే అమ్మవారి దర్శనం నాకు కలిగినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. అమ్మవారిని అంత దగ్గర నుంచి చూస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నా లోపల నుంచి ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చింది. అంత హ్యాపీగా ఫీల్ అయినాను అమ్మవారిని చూసిన తర్వాత. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ అగైన్.